నేనైతే బాదుషాలు చేయడానికైతే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట. ఒక కప్ అయితే ఇంకా సరిపోతుంది నేనైతే చేయడానికైతే. ఇంక ఇందులోనికైతే బేకింగ్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇది బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్. ఇది బయట షాప్లో కూడా దొరుకుతుంది, 25 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. ఇంక ఇదైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మనం ఇంకా బేకింగ్ పౌడర్ అయితే ఇందులోనికైతే వేసేసుకుందాము. తర్వాత వచ్చేసి అయితే ఇందులోనికైతే ఇంకా చిటికెడంత ఉప్పు వేయాలన్నమాట. చిటికెడే, ఎక్కువే అవసరం లేదు. ఇది వేసి ఇంకొకసారి అయితే అంతా మిక్స్ చేసేద్దాము. చేసిన తర్వాత అయితే ఇంకా ఇందులోనికైతే ఇంకా నెయ్యి అయితే వేద్దాము. చూడండి, ఈ నెయ్యి అయితే నేను తీసుకున్నాను. నెయ్యి అయినా వేయచ్చు, నూనె అయినా వేయచ్చు, ఏదైనా వేయచ్చు అనమాట, మన ఆప్షన్ అది. నేనైతే ఇంకా నెయ్యి ఉందని చెప్పేసి అయితే ఇంకా నెయ్యి అయితే వేస్తానని ఇది ఒకసారి అయితే మిక్స్ చేద్దాము. దీన్ని అయితే ఇంకా మనం చపాతీ ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే ఈ పిండిని అయితే చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలా. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండిని అయితే. ఈ విధంగా కలుపుకొని అయితే ఒక అర్ధగంట సేపు అయితే పక్కనైతే పెట్టేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. చాలా రోజులు ఏందబ్బా మేమైతే ఇంకా వీడియో పెట్టగా, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అందుకనేసి అయితే ఇంకా వీడియోస్ అయితే కొన్ని రోజులు స్టాప్ చేసినాము. ఇంక ఇప్పుడైతే అంత సెట్ అయిపోయింది అనమాట, బాగుంది. ఇంక ఇప్పుడైతే ఏం లేదబ్బా, ఈరోజు ఏమంటారు, రాఖీ పండగ స్పెషల్ ఇంకా 3 స్వీట్స్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇంకైతే ఇంకా 3 స్వీట్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే ఇంకా చూద్దామని. ఇప్పుడైతే ముందుగా ఇప్పుడు చూపించాను కదండి నేను, ఆ విధంగా అయితే ఇంకా అంతా కలిపెట్టుకోవాలన్నమాట. ఈ పిండి వీడియోలో నేను వీడియోలో అయితే పెడతాను అనమాట. ఈ పిండిలో అయితే మామూలుగా గోధుమ పిండితో అయితే నేను బాదుషాలు చేస్తాను. ఫస్ట్ అయితే ఈ గోధుమ పిండిలో వచ్చేసి అయితే కొంచెం బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాము అర్ధగంట సేపు. ఇప్పుడు అయితే ఇంకా బాదుషాలకు ఎట్లా కావాలో ఆ షేప్ అయితే చేసుకున్నాము. ఎందుకంటే నేను ఎందుకు చేస్తానంటే, చాలా మంది ఇంకా మనం రాఖీ పండుగ వస్తే స్వీట్స్ మనమే స్వయంగా చేసి మన బ్రదర్స్ కానివ్వండి, మనం అన్నలకు గాని తమ్ముళ్ళకి గాని ఎవరికైనా గాని మన చేతి నుంచి మనం చేసి ఇస్తే మటుకు వాళ్ళకి అదొక మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట. అందుకనేసి అయితే నేను చేద్దామని చెప్పి ఇంకా ఈ రోజు అయితే ఇంకా మీ ముందుకైతే ఇంకా 3 స్వీట్స్ అయితే ఇంకా వచ్చేసాయి అనమాట. చూద్దాం ఎలా వస్తాయో ఏమో, నాకైతే బాగా వస్తాయని అనిపిస్తుంది. ఫస్ట్ అయితే వీళ్ళని మనం రౌండ్స్ గా చేసేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఇలా పక్కన పెట్టేసుకుందాం. అన్ని ఒకటే షేప్ ఉంటే బాగుంటుంది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా కాకుండా. ఏం లేదు, ఇట్లా మామూలుగా రౌండ్స్ చేసుకొని మధ్యలో ఇట్లా హోల్ ఇక్కడ చూపించాలి. ఇంకా నేనైతే ఇవి స్వీట్స్, ఈ 3 రకాల స్వీట్స్ అయితే ఇంకా నేను రాఖీ పండగకి అయితే చేస్తాను కదా. చేసిన తర్వాత అయితే ఇంకొకసారి రాఖీ పండగ ముందరైతే ఇంకా రాఖీ కట్టడానికి అయితే ఇంకా ఊరికైతే వెళ్తాను అనమాట. మా ఊరికైతే, అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తాను. ఆడైతే ఖచ్చితంగా ఊరికాడ పోయినాక ఈ స్వీట్స్ నేనే చేసి మా అన్న వాళ్ళకైతే ఇంకా తినిపిస్తాను అనమాట రాఖీ కట్టేటప్పుడు. అందుకనేసి అయితే ఇంక ఇప్పుడు మీకోసం అయితే ఈ స్వీట్స్ అయితే చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో స్టార్ట్ అయితే చేసినాను. ఈ విధంగా అయితే ఇంకా బాదుషాలన్నీ అయితే ఇలా చేసుకొని పెట్టుకొని ఉండాలా. చాలా రోజులు ఏంటబ్బా మీతో నేను మాట్లాడాక అయితే నిజంగా తీయాలనే ఉంది. కాకపోతే జలుబు వలన ఏం చేయలేకపోయినా నేను వీడియోస్ కానీ ఏమన్నా కానీ. ఇప్పటి నుంచి అయితే ఇంకా కంటిన్యూ వస్తాయి. ఏం పెద్ద సాయి ఈరోజు 3 వంటలు అంటండి అని అనుకుంటున్నారేమో. అట్లేం లేదు, 3 రకాల స్వీట్స్ చేస్తే ఇది చాలాసేపు కూడా టైం పట్టదనమాట. అన్ని ఒక 15 నిమిషాల్లోపు అయిపోయే స్వీట్సే, ఎక్కువ టైం కూడా ఉండదన్నమాట. అట్లాంటివి అయితే మన ఇంట్లో ఉన్న వాటితోనే కానివ్వండి బాగుంటాయని చెప్పేసి అయితే నేను ఈ విధంగా అయితే చేస్తాను అనమాట. నేను పెట్టేటప్పుడు పెట్టినాక నేను పక్కకు పోతా కదా, అప్పటి నుంచి ఇప్పుడైతే చూడండి ఇలా అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకొక
బాగానే తీసుకొని అయితే ఇంకా దీంట్లోకి అయితే ఆయిల్ వేసి ఇంకా వేడి చేద్దాం. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను గోధుమ పిండి. అయితే నాకు ఇన్ని బాదుషాలు అయితే వచ్చాయన్నమాట. ఎన్నున్నాయో కౌంట్ చేస్తాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు 1 2 3 4 5 6 7 8 9 10 11 అయితే అయ్యాయి. ఇవైతే ఒక ప్లేట్ లో పక్కకు తీసుకున్నాను, ఎందుకంటే నేను దీని మీదే కదా వేస్తాను, అందుకనేసి అయితే ఇవన్నీ పక్కకు తీసేసా. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఇది, ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి. ఏమంటే పిండి ఒకటి నానలా ఒక అర్ధగంట సేపు, పిండి ఒకటి నానితే ఇంకా ఈజీ ప్రాసెస్ అసలు. చూడండి ఇక్కడైతే ఒకసారి జలుబు వస్తాను, ఎట్లా వస్తుందేమో వాయిస్ చూడుకుంటానే చేస్తానట్టుగా ఉన్నాను. ఇక్కడ చూడండి ఇంకా ఇంత ఉంటే చాలన్నమాట, మనం చేయి పెట్టగలని అంత అని. నేను చేయి పెట్టినానని చెప్పేసి లోదే ఏం పెట్టద్దని చేయి కాల్చుకుంటారు. ఈ విధంగా ఉన్నప్పుడైతే మనం ఒక్కొక్కటి అయితే వేసుకున్నాము. ఆయిల్ ఎక్కువ హీట్ అస్సలు కాకూడదండి, ఎందుకంటే ఇది పిండితో చేస్తాను కాబట్టి. గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇవి లోపల బాగా ఎక్కువ హీట్ అయిపోతే పైన ఒకటే బాగా బ్రౌన్ కలర్ వచ్చేసి లోపలంతా అట్లే ఉండిపోతాయి. అందుకనేసి అయితే మనం కొంచెం ఆయిల్ స్లోగానే పెట్టుకొని, ఆయిల్ కొంచెం హీట్ తక్కువ పెట్టేసుకొని ఇలా అయితే వేసుకున్నాము. ఇంకా అన్ని పట్టేలాగా ఉన్నాయి నాకైతే, కానీ వద్దులేండి ఇది ఒకటి చాలు. మళ్ళా మెల్లింగ్ అయితే కలుపుకుందాం. మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీనిని అయితే బాగా ఆయిల్లోనే ఇది చేయిద్దాం. నేనైతే చాలా రోజులైంది వంటల వీడియోలో చేయకోకున్నాను. అంటే మామూలుగా బ్లాగ్స్ అయితే చేస్తున్నాం, కానీ ఇది ఇట్లా వంటలు అయితే ఇంకా చేయకోకున్నాను. ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకేదో ఒకటి చేయాలని ఫిక్స్ అయినాను. నేను చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాము, కానీ వీడియోని అందరు పూర్తిగా సరిగ్గా చూడట్లేదు అనమాట. మా కోసం అయితే ఒకసారి చూడండి. చాలా ఈజీ వంటలతోనే మేము ఇంట్లో చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీలైతే. ట్రై చేసినప్పుడు అవి బాగా వచ్చినాయా లేదని కామెంట్ చేయండి. కొందరైతే చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఒకసారి మెల్లింగా సడికైతే అనుకుందాం. ఒక్కొక్కటి బోర్లు ఇద్దాం. మంట అయితే స్లోగానే పెట్టుకొని చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మాడిపోతాయి, లోపల ఉడకవు. అందుకే నేనైతే చిన్నగా పెట్టుకొని అయితే ఇంకా మంట ఈ బాదుషాలను అయితే చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి అయితే ఇలా వేసుకున్నాం. ఇవేం ఇరిగిపోలేండి, రౌండ్స్ బాగా చేసుకోండి. నేనైతే కొంచెం ఇట్లా వేసినాను, మీరు కొంచెం రౌండ్స్ బాగా తిప్పుకోండి. ఇంక ఈ విధంగా అయితే ఇంకా అయినాయి అనమాట. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దండి, ఎందుకంటే బాల్స్ అనేది బాగా పర్ఫెక్ట్ రౌండ్ తో అయితే ఇంకా తిక్కుకోండి. ఇలా అయితే క్రాక్స్ అయితే రాకుండా ఉంటాయి. నేను ఇంకా ఇట్లా కొంచెం ఈ విధంగా అయితే తిప్పాను కాబట్టి నాకు ఇట్లా వచ్చింది అనమాట క్రాక్స్. ఇట్లా లేకోకుండా మంచిగా అయితే తిప్పుకోండి. ఇంక ఈ కలర్ వచ్చినాక అయితే ఇంకా తీసేసుకున్నాం, ఇంకా ఎక్కువ ఇది చేయకోకుండా. ఇంక ఇది ఒకటైతే ఇంకా మంచిగా వచ్చింది. ఒకసారి చూపి కూడా. ఇప్పుడైతే ఇంకా మిగతా కూడా వేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే నేను ఆయిల్లో అయితే ఇవి అయితే ఇంకా తీసుకున్నాను అనమాట, వేయించి అయితే. ఈ పక్కన పెట్టి అయితే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం.
ఈ గ్లాస్ తో అయితే నేను 3 కప్పులు అయితే ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను పాకం కోసం. ఇది రెండున్నర కప్పులు, 3.5 కాకుండా 3 కాకుండా 2.5 అయితే వేస్తున్నాను. ఎందుకో నాకు కొంచెం ఎక్కువగా పాకం ఎక్కువ అవుతుందేమో అనిపించింది, అందుకనేసి అయితే ఈ విధంగా అయితే వేసాను. షుగర్ అయితే వేసుకుందాం. ఇంకా 1 కప్పు షుగర్ అయితే వేసుకుందాం. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఇందులోనికి అయితే దంచి పెట్టుకున్న యాలకుల పొడి అయితే వేసుకుందాం. ఇది కొంచెం పాకం లాగా అయ్యేంత వరకు, ఈ చక్కెర మొత్తం కరిగేంత వరకు ఇలా వేడి చేసుకుందాం. ఇంక ఇప్పుడైతే ఇంకా ఈ షుగర్ సిరప్లోకి అయితే ఇంకా మనం చేసిన బాదుషాలు అయితే ఇందులోనికి అయితే వేసుకుందాము. ఇలా వేసి అయితే అన్నీ ఒకసారి రౌండ్స్గా తిప్పేసుకుందాం అటు సైడ్ ఇటు సైడ్. ఎందుకంటే లోపల ఆ దాంట్లో మొత్తం సిరప్లో మొత్తం ఇవి కొంచెం పట్టుకోవాలి కదా స్వీట్ అనేది, అందుకనేసి అయితే ఇలా 2 సైడ్లు తిరిగేద్దాము. ఇది ఒక అర్ధగంట సేపు అయితే ఇంకా పక్కన పెట్టేసేయాల. ఎందుకంటే ఇంక ఇది పక్కన పెడితే ఆ సిరప్ అంతా దీంట్లోకి పీల్చుకొని అయితే ఇంకా మనకి స్వీట్ అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట. బాదుషాలు అయితే చాలా ఈజీ అబ్బా, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చాలా ఈజీగా 15 నిమిషాల్లోనే చేసేసినాను. ఇంకా మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చాలా ఈజీ. ఏమంటే రౌండ్స్ ఒకటి కొంచెం క్రాక్స్ లేకోకుండా తిప్పుకోండి, నేను చేసిన మిస్టేక్ చేయకోకుండా, అంతేగాని కానీ విరిగిపోయాకైతే ఇంక ఏమైతే విరిగిపోవు అనమాట. ఇలా మొత్తం అన్ని బోర్లించేసిన ఇంక ఇవన్నీ అయితే ఇలా ప్లేట్లోకి అయితే పక్కకైతే తీస్తానని అనమాట. ఇంక ఈ సిరప్లో అయితే ఇంక ఇవి స్వీట్స్ అయితే బాదుషాలు బాగా అయితే పాకం అయితే పట్టేసుకున్నాయి. ఇంకా చాలా బాగున్నాయన్నమాట. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి, చాలా బాగా వచ్చాయన్నమాట. వంట రాని వాళ్ళు కూడా 15 నిమిషాల్లోనే చేసేయచ్చు. అసలు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా, చెడిపోతాయనే బాధ లేకోకుండా పర్ఫెక్ట్గా కుదురుకునే బాదుషాలు మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసిన బాదుషాలు అయితే ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో అయితే అనేసి అయితే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి, మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంకా చూడండి ఈ విధంగా అయితే నేను ఒకటైతే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఎంత జ్యూసీగా ఉన్నింది కదా, లోపలంతా జ్యూసీగా బయటంతా క్రిస్పీగా ఉందన్నమాట. చాలా ఈజీగా అయితే ఇంకా నేను ఈ ప్రాసెస్తో అయితే చేసినాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇంక ఇప్పుడు టేస్ట్ అయితే చేసినాను, సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. బయట తెచ్చుకున్న దాంట్లో కంటే మనం షాప్లలో తెచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసిన వాటితోనే హెల్తీగా తినాలన్నమాట ఏదైనా కానీ. ఇంకా ఇది అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మీకు ఒక స్వీట్ బాదుషా అయితే చేసి చూపించినాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్వీట్ అయితే ఇంకా రెండో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఒక బాణీ పెట్టేసి గ్యాస్ అయితే ఇంకా స్టవ్ వెలిగించేసినాను అనమాట. వెలిగించి అయితే నేనైతే చూడండి ఇక్కడైతే బొంబాయి రవ్వ అంటారు కదా, అంటే సూజీ రవ్వ ఇలాగా, అదైతే 1 కప్ అయితే తీసుకున్నాను నేనైతే. ఇంకా తీసుకొని అయితే ఇంకా ఇలా ఒకసారి అయితే ఇంకా బాణీలోకి వేసి అయితే ఇంకా వేయించుకుంటున్నాను. ఇది కూడా ఒక 10 నిమిషాల్లోనే అయిపోయే స్వీట్. ఇంకా బాదుషాలన్నా 15 నిమిషాలు అయినాయి. ఇంక ఇదైతే 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఒకసారి అయితే ఇలా వేడి బాణీ మీద ఇంకా ఇదంతా కదుపుతూ పెట్టుకున్నాం అనమాట. ఇంక ఇందులోనికి అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి అయితే వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇది చేస్తున్నాం కదా, స్వీట్ కదా, స్వీట్ లడ్డు అనమాట ఇది. అందుకనేసి అయితే ఇంకా దీనికోసం అయితే మనం ఇది నెయ్యి అయితే వేసుకుందాం, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చాలా సూజీ రవ్వ లడ్డు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి. ఇంట్లో ఇంత వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది ఒకసారి అయితే బాగా కదిపేసుకుందాము. ఇంక ఈ నెయ్యిలో మొత్తం ఇంకా ఇది సూజీ ఉప్మా రవ్వ మొత్తం కరిగేలాగా ఇంకా నెయ్యి దీంట్లోకి ఇంకా ఒకసారి అయితే బాగా కదుపుకుందాము. ఈ విధంగా అయితే కదుపుకోవాలన్నమాట. కింద అడుగంటకుండా చూసుకోవాలా, ఎందుకంటే ఇంకా కొంచెం మాకు డిస్టర్బ్ చేస్తున్నాడు పిల్లోడైతే, సౌండ్లు అన్నీ వస్తున్నాయి, ఇంకేమనుకోద్దండి. ఇంక ఇలా అయితే ఫస్ట్ ఇంకా కదిపేసుకుందాము ఇది మొత్తము. ఇంకా మీరు ఏం చేస్తారంటే నాలాగా కాకుండా కొంచెం బాగా మందంగా ఉంటుంది కదా నాన్ స్టిక్, అది తీసుకోండి. నేను ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తాను, నాకు తక్కువ అనిపించింది.
నేను ఇంకెక్కువ నెయ్యి యూస్ చేయను కాబట్టి ఇంకా ప్యాకెట్లో నెయ్యి తెచ్చుకుంటాను. అది ఎంత వేయాలోనో అర్థం కాదు. ఒకసారి అయితే తెచ్చుకోవాలి అబ్బాయి, ఎందుకంటే ఈ రెసిపీస్ చేసుకోవడానికి ఖచ్చితంగా నెయ్యి అయితే ఉండాలన్నమాట. ఇంక ఈ విధంగా అయితే అంతా కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా చూద్దాము. ఇంకా కాంచి చల్లార్చిన పాలను అయితే ఇంకొక అరకప్పు అయితే తీసుకున్నాను. అరకప్పు తీసుకోండి, తీసుకొని వేసుకుంటా కదుపుకోండి. మీకు అప్పుడే తెలుస్తుంది అనమాట ఎలా వేసుకోవాలి ఏం అనేసి. అయితే నేనైతే ఇంకా మనం తీసుకున్న సూజీ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, కప్పుతో కొలిచాను కదా, ఆ కప్పు కంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవాలి దీంట్లోకి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మొత్తం పాకంలాగా అయ్యి ఇంకా మీకు లడ్డు చేసే విధంగా అయితే ఉండదన్నమాట. అందుకనేసి అయితే మనం తీసుకున్న కొలిచిన కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా హాఫ్ కప్పు అనమాట, అన్నీ సగం సగమే తీసుకొని హాఫ్ కప్పు పాలు అయితే తీసుకొని బాగా ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. పాలు పంచదార ఇవన్నీ అయితే ఇంకా బాగా ఉడికించేసుకొని 2 సగం సగం పార్ట్స్ లాగా తీసుకున్నాను. ఇందులోనికైతే నేను సగానికైతే ఇంకా ఫుడ్ కలర్ని అయితే కలుపుతాను. చూడండి, మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ కలర్ కలపచ్చు అనమాట. నా దగ్గర అవైలబుల్గా ఉన్న రెడ్ కలర్ని అయితే నేను మిక్స్ చేస్తున్నాను. బాగా పాలు, చక్కెర, పంచదార, ఇంకా ఈ ఉప్మా రవ్వ బాగా మనము ఏ విధంగా స్వీట్స్కి అయితే ఎలా చేస్తామో ఆ విధంగానే పాకంలాగా బాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక 2 పార్ట్స్గా విధించుకొని ఇంకొక పార్ట్లో అయితే నేను రెడ్ కలర్ని అయితే కలిపాను. ఇంకా వైట్ కలర్ని అయితే ఇంకా అలానే ఉంచేసాను. ఇప్పుడైతే పక్కకైతే తీసుకున్నాను, చల్లార్చుకోవాలన్నమాట, ఎందుకంటే లేకుంటే ఉండలు కట్టనీకి రాదు. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఈ వీడియోలో చూపించిన విధంగా లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి అసలు. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. నిజంగా నేను అసలు అనుకోలేదు ఇట్లా ఇంత మంచి స్వీట్స్ వస్తాయి అని చెప్పేసి. అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. నేను కొంచెం పెద్ద సైజు లడ్డులే చేస్తున్నాను, ఎందుకంటే చిన్న చిన్నటివి ఇంకా చేద్దామంటే టైం లేదు కదా, ఇంకా 3 వీడియోస్ కదా ఇంకా నేను చేస్తానేది. అందుకనేసి అయితే ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా పెద్ద లడ్డూలు చేస్తాను. మీరు కావాలంటే చిన్న లడ్డూలు చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇంకా ఫుడ్ కలర్ని కలుపుకున్న చపాతి పిండి లాగా అనుకొని ఇంకా మామూలుగా వైట్ కలర్ది పక్కన కొంచెం తీసాం కదండి, అది ఉండల్లాగా చేసుకొని ఇందులోని పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట. ఇంకా పూర్ణం ఎలా అయితే మనం బూరెలు చేసుకుంటామో ఆ విధంగా ఇలా అతికించేసుకున్న తర్వాత బాల్స్ లాగా రౌండ్స్ ఇంకా తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని చేతికి ఇలా రౌండ్స్ తిప్పితే చాలా చక్కగా వస్తాయన్నమాట, చేతికి అతుక్కోకుండా. మీరు పాలైతే వేసేటప్పుడే చూసుకొని వేసుకోవాలన్నమాట. హాఫ్ కప్పు చెప్పాను కదా అనేసి అయితే మీరు హాఫ్ కప్పు వేయకోకుండా కొంచెం వేసుకొని కలుపుకుంటూ చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రౌండ్స్గా అయితే ఇంకా చేసేసుకున్నాను. ఇట్లా చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఈ విధంగానే అన్నీ కూడా చేసేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కదా, చూస్తుంటేనే తినేయాలన్నంత బాగున్నాయన్నమాట. అసలుకి నాకైతే చాలా టేస్టీగా ఉన్న లడ్డూలు అయితే చాలా బాగున్నాయన్నమాట సూజీ రవ్వలతో. మళ్ళీ ఇక్కడైతే నేను వెండు కొబ్బరి తురుము పట్టేసినాను అనమాట ముందుగానే. దాంట్లోకి అయితే ఇలా ఈ బాల్స్ అనేవి దీంట్లో ఈ పౌడర్లోకి ఇలా అద్దుకొని అయితే ఇంకా తీసుకోవాలి. చాలా టేస్ట్ ఉన్నాయండి సూజీ ఉప్మా రవ్వ స్వీట్స్ అయితే. ఇంకా దీని పేరు అయితే ఇంక ఇదే అనమాట. ఇలా అయితే నేను గ్రానిష్ అయితే చేసుకుంటాను అనమాట. దాంట్లోకి అంతా కొబ్బరి పౌడర్లో ఒక మొత్తం అద్దేసి అయితే ఇంక ఈ విధంగా అయితే అన్నీ ఒక్కొక్క బాల్స్ లాగా నేను అన్ని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయండి అసలుకైతే. ఇంక మీరు ఖచ్చితంగా అయితే ఈ స్వీట్స్ అయితే ఇంట్లో ఉండి ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి, చాలా ఈజీగా ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి కూడా చేసుకోండి. నేనైతే ఇంకా రాఖీ పండుగ స్పెషల్ అని చెప్పేసి అయితే ఇంకా 3 స్వీట్స్ అయితే చేశాను అనమాట. ఈ స్వీట్స్లలో ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఇంక ఈ విధంగా అయితే మొత్తం అయితే బాల్స్ అన్నీ తీసేసుకున్నాను. బాల్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక మంచి చాక్ తీసుకొని అయితే దీన్ని 2 పార్ట్స్ లాగా అయితే ఇంకా మధ్యలోకి అయితే కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా అయితే తీసుకున్నా కదా, చాలా బాగున్నాయి అన్నమాట. స్వీట్స్ అయితే చూడంగానే తినాలనిపించేలాగా ఉన్నాయి. ఇట్లయితే నేను స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసినాను. ఇంక ఈ స్వీట్స్ని అయితే మనం ఒక చాక్ తీసుకొని అయితే 2 పార్ట్ల లాగా అయితే ఇంకా చేసేద్దాము. చూడండి, ఈ విధంగా అయితే చాలా బాగా వచ్చాయన్నమాట స్వీట్స్ అయితే. ఒక చాక్ తీసుకున్నా చూడండి, ఒక చాక్ తీసుకొని అయితే ఈ విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే లోపలున్న వైట్ కలర్ స్వీట్ అయితే ఇంకా ఈ ఆరెంజ్ నుండి బయటకు కనిపిస్తుంది అనమాట. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి అసలుకి. ఇంకా అయితే పిల్లలైతే నా బయటనే అంటే నేను చేస్తాను కదా వీడియోలు, బయటనే ఉన్నారనమాట పిల్లలు. నేను చేస్తే ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంకా రెండో రెసిపీ అయితే ఇంకా చేయడం అయితే అయిపోయిందనమాట. ఇంక ఇవి ఇలా కట్ చేస్తే ఇంకా
ఇంకా ఈ వీడియో అయితే ఇంకా అయిపోయినట్టే అనమాట. చాలా ఈజీ అనమాట. మీరు ఖచ్చితంగా అయితే ట్రై అయితే చెయ్యండి. రాఖీ పండగ స్పెషల్ స్వీట్స్ అనమాట ఇవైతే. ఇంకా చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం అంతా అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను కొంచెం డెకరేషన్గా ఉండాలని చెప్పేసి అయితే ఇంకా యాలకుల పైన ఉంటుంది కదండి పొట్టు, అయితే ఇంకా ఆ విధంగా అయితే పెట్టాను. చాలా సూపర్గా వచ్చాయి అసలు. స్వీట్స్ తింటే ఇంకా నోట్లో కరిగిపోయేలాగా ఉన్నాయన్నమాట ఈ స్వీట్స్ అయితే. ఇప్పుడైతే ఒకసారి మనం టేస్ట్ అయితే చేద్దాము. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి. మీరైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నేను వంట చేస్తానని చెప్పేసి అయితే అన్ని సైడ్ పెట్టేసుకున్నాను. మీరు ఏమనుకోద్దండి. వీడియోలో మాకు గ్యాస్ బండ లేదు కాబట్టి ఇలా అంతా వచ్చిందనమాట. చూడండి లోపలైతే జ్యూసీగా చాలా బాగుందనమాట. సేమ్ ఏమంటారు పాలకోవా ఎలా ఉంటుంది టేస్ట్ అలాగే ఉంది. చాలా సూపర్గా ఉందనమాట. స్వయంగా మన చేతులతో ఇలాంటి స్వీట్స్ చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారనమాట. అంటే ఇట్లా బేకరీ లాగా చేస్తున్నామే అని చెప్పేసి అయితే మనల్ని మెచ్చుకుంటారు. పాలకు టేస్ట్ ఉన్నాయన్నమాట. ఇంక ఇవైతే చాలా బాగున్నాయి. ఇంకా సూజీ ఉప్మా రవ్వ లడ్డు అనమాట ఇదైతే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక రెసిపీ చూద్దాం మనము. ఇంక ఇదైతే ఇంకా పక్కనైతే పెట్టేద్దాం. ఇంక ఇప్పుడైతే మూడో స్వీట్స్ అయితే చేద్దామన్నమాట. ఇంక ఇది ఏం లేదబ్బా, ఇంకా సగ్గు బియ్యం అంటారు కదా మనం పాయసంలోకి వేసుకుంటాము, అవి అయితే ఇంకా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకున్నాను ఒక కప్పు. ఈ ఒక ఖాళీ గిన్నె తీసుకొని అందులోనికి అయితే వేస్తున్నాను. సగ్గు బియ్యం అంటే తెలుసు కదా, సగ్గు బియ్యం అంటారు కదా, వైట్ కలర్ ఉంటాయి చూడండి, పాయసంలోకి వేస్తాము అదనమాట. ఇప్పుడైతే ఇంకా నీళ్ళు వేసుకొని ఉత్త పిండిని, నేను గ్యాస్ ఏమి వెలిగించలేదండి, ఇంకా మీకు ఈ వీడియోలో చూపించాలని చెప్పేసి అయితే ఈ గ్యాస్ మీద స్టవ్ మీద అయితే పెట్టాను. కింద అయితే మంట అయితే వెలిగించలేదు. నేను ఉత్త పిండినే మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకొని ఒక కప్పు తీసుకున్నాక ఇంకా కొంచెం కొంచెం చల్లనీళ్ళే వేసుకొని మామూలు వాటర్ వేసుకొని కదుపుకుంటున్నాను. మొత్తం ఒక పేస్ట్ లాగా చేయాలని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే అంతా కలుపుకోవాలన్నమాట. ఎట్లుండాలంటే చూడండి, పాయసం లాగా ఇలా వేస్తే కింద జారిపడేంతలాగా ఉండేలాగా ఈ పిండిని అయితే కలుపుకున్న తర్వాత అయితే ఇంకొక బాణీ పెట్టేసి అందులోనికి అయితే ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను. మనం పాకం కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను కదండి నేనైతే, ఇంకా సగ్గు బియ్యం పొడి, తర్వాత ఒక కప్పు వాటర్, 1.5 కప్పు వాటర్ వేసినాను. ఏమంటే నేను చెమ్ములో పోసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇందులోని చక్కెర అయితే వేసినాను. మామూలుగా సిరప్స్ ఎలా చేసుకుంటాం మనము అలాగే అనమాట. ఇంకా ఇదైతే బాగా పాకమైన తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా ముందుగానే సగ్గు బియ్యం పొడిని నీళ్ళల్లో, ఇంకా అది అయితే ఈ పాకంలోకి వేసుకోవాలి. పాకం బాగా పట్టినాక, తీగ పాకం వచ్చినాక ఈ మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ అంతా దీంట్లోకి వేసుకోవాలా. చాలా ఈజీనేనండి, ఏం కష్టం అయితే కాదు. మీరు ఇట్లా చెప్తానని అయితే అనుకోవద్దండి. ఇంకా పాకంలోకి ఇదంతా వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలంటే ఇలా ఉప్మా రవ్వ మాదిరిగా అవుతుందన్నమాట. బాగా అయితే ఇలా కదుపుకుంటూ అడుగంటుకోకుండా చూడాలి. ఇట్లా అనమాట. మళ్ళీ తర్వాత అయితే ఇంకొకసారి అయితే కదుపుకుందాము. ఇంకా వారలకి అంతా ఉంటుంది కదా, అట్లా ఏం లేకోకుండా మంచిగా అయితే కలుపుకుందాము. సగ్గు బియ్యం స్వీట్స్ అనమాట ఇవైతే. చాలా టేస్ట్ ఉంటాయి అసలుకి. మనం జెల్లీగా ఉంటాయన్నమాట. బయట షాప్లో దొరికే దానికన్నా మన ఫంక్షన్స్లో అలా తెస్తారు కదా స్వీట్స్, జెల్లీగా ఉంటాయి, అలాంటి స్వీట్స్ అనమాట ఇవి సగ్గు బియ్యం స్వీట్స్. ఇందులోనికైతే కొంచెం నేను యాలకుల పొడి అయితే వేసినాను, మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి అయితే. ఇంకొకసారి అయితే కదుపుకుందాం. తర్వాత ఇందులోనికైతే కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. ఇంకా ఈ స్వీట్స్ అంటేనే ఇంకా నెయ్యి ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఇంకొకసారి అయితే కదుపుకుందాము. ఇప్పుడైతే బీట్రూట్ రసం, ఇది బీట్రూట్ రసాన్ని నేను జ్యూస్ లాగా తీసుకున్నాను. కొంచెం వేసుకుంటూ అడుగంటుకోకుండా మొత్తం అయితే కలుపుకోవాలి. మీ ఆప్షన్ అనమాట. బీట్రూట్ కలరు, ఇంకా ఆరెంజ్ పౌడర్, అలా ఏది గ్రీన్ కలర్ అయినా కానీ, ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా బీట్రూట్ ఉందన్నమాట మా ఇంట్లో, అందుకనేసి అయితే ఆ జ్యూస్ అనేది అయితే తీసుకున్నాను పక్కకి, దీంట్లోకి వేయాలని చెప్పేసి అయితే. చాలా బాగుంటాయి. ఇది హల్వా లాగా అనమాట. బీట్రూట్ హల్వా అంటారు కదా, బీట్రూట్ హల్వా లాగా ఇది కూడా ఒక సగ్గు బియ్యం స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం అయితే అడుగంటుకోకుండా బాగా మంచిగా అయితే కలుపుకోవాలా. ఇలా కలుపుకొని కలర్ మొత్తం ఆ స్వీట్కి మొత్తం పట్టేలాగా మనమైతే ఈ విధంగా కలుపుకుందాము. చాలా ఈజీ అండి, ఏం లేదు. ఆ సిరప్లోకి ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న సగ్గు బియ్యం పొడి వేసుకొని ఇంకా బాగా ఇలా కదుపుకుంటూ తిప్పుకుంటూ యాలకుల పొడి, తర్వాత వచ్చేసి అయితే ఇంకా
నెయ్యి ఇంకా ఫుడ్ కలర్ వేసి ఇలా కలుపుకోవడమే అనమాట. చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం బీట్రూట్ స్వీట్స్ అనమాట, హల్వా స్వీట్స్ అనమాట ఇవైతే. చూడండి ఈ విధంగా ఇలా ఇలా జారిడిస్తే లబ్బర్ లాగా కిందకి పడాలన్నమాట. అలా విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక ప్లాస్టిక్ నేను బాక్స్ని అయితే తీసుకున్నా చూడండి. ఖచ్చితంగా ప్లాస్టిక్దే తీసుకోవాలని ఏం లేదు, మంచిగా ప్లేట్లో కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే మనకి మంచి షేప్ కావాలని చెప్పేసి అయితే ఇంకా కేక్ మాదిరిగా నేను ఈ విధంగా అయితే వేసాను అనమాట. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులోనికి నెయ్యి వేసి అయితే ఇంక ఈ విధంగా కలుపుతాను. నెయ్యి అయినా వేయచ్చు, ఆయిల్తోనైనా కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఇంకా నా దగ్గర నెయ్యి ఉందని చెప్పేసి అయితే ఇంకా నెయ్యి అయితే వేసాను. మీరు ఇందులోని కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఇంకా మా దగ్గర లేవు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను కదా, ఇంకా అందుకని అయితే నేనైతే ఏం వేయట్లేదు. ఈ జెల్లు మొత్తం దీంట్లోకి వేయాలన్నమాట. ఇంకా మొత్తం ఈ విధంగా అయితే అంతా వేసేసుకోవాలి. చాలా బాగుంటాయి నిజంగా. అసలు నేను చేస్తానని అనుకోలేదు, ఈ స్వీట్స్ ఇంత మంచిగా వచ్చినాయి. అసలు ఎక్కడ చెడిపోలేదన్నమాట. అంటే కొందరు ఫస్ట్ చేస్తే చెడిపోతాయి అట్లా అంటారు కదా, అట్లా ఏం లేదనమాట. ఎవరైనా చేయొచ్చు, 10 నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట. ఇట్లయితే మొత్తం ఒకసారి అయితే సెట్ చేసేసుకుందాం నీట్గా అంతా ఒక లెవెల్ లాగా. ఇంకా ఈ స్వీట్స్ మీరే చూస్తే నిజంగానే ఇంకా బయట దొరికే షాప్లో దొరికే స్వీట్స్ లాగే ఉంటాయన్నమాట. సగ్గుబియ్యం బీట్రూట్ స్వీట్స్ ఇవైతే చాలా బాగున్నాయి. అసలు హెల్త్కి కూడా మంచిదన్నమాట ఇవి. ఇంకా బయట తినే ఫుడ్స్ కన్నా ఇంట్లో ఇలా ఒకసారి చేసేసుకుంటే ఇంకా అందరూ మంచిగానే మనల్ని వంటలు బాగా చేస్తున్నారని అయితే ఇంకా పొగుడుతారు. ఇంక ఈ విధంగా అయితే మొత్తం ఈవెన్గా అయితే స్పూన్తో మొత్తం అనేసుకున్నాను. ఇంకా నేనైతే ఈ స్వీట్స్ని అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఏం లేదండి, దీని మీద అయితే నేను ఇంకా యాలకుల పొట్టు ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా నేను ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే దీని మీద ఇలా వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కటిగా. నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను వేస్తున్నాను. ఇంక ఇది అనమాట చాలా ఈజీగా ఉండే సగ్గుబియ్యం బీట్రూట్ స్వీట్స్. ఇంకా మీకు నచ్చినట్టయితే ఇంకా తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అస్సలు చెడిపోయిన స్వీట్స్ ఇవైతే. మనం ఏ వంట చేసినా ఈజీగా రావాలన్నమాట. అందుకనేసి అయితే మంచి వంటలు నేనైతే ఎంచుకొని అయితే మీకైతే చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుకుంటాయి. ఇంక ఇప్పుడైతే దీన్ని అయితే మనం టేస్ట్ అయితే చేద్దాము. చూడండి ఇంత మంచిగా వచ్చాయో కదండి. ఈ విధంగానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఏం వేస్ట్ అయితే
మంచిగా అయితే స్వీట్స్ అయితే వస్తాయన్నమాట. ఏం భయం పెట్టుకోకుండా మంచిగా అయితే చేయండి, చెడిపోతాయనే భయం లేకుండా చేయండి. మంచిగా అయితే వచ్చాయన్నమాట స్వీట్స్. కొంచెం ధైర్యంతో చేయండి, ఏం కాదు. ఏవి చెడిపోయేవి అయితే నేను ఎప్పుడు చూపించాను, మంచిగా కుదురుకుంటేనే నేను చూపిస్తానమాట. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి, చాలా స్పాంజ్ లాగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి అనమాట. స్మూత్గా అయితే జెల్లీ కేక్ మాదిరిగా అట్లా బాగున్నాయి. మనం హల్వా లాగా స్వీట్స్ తింటాం కదండి బయట షాప్ నుంచి తెచ్చుకొని, సేమ్ ఆ విధంగానే ఉన్నాయన్నమాట. సగ్గుబియ్యం బీట్రూట్ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్ ఆప్షన్ మీ ఇష్టం అనమాట, ఫుడ్ కలర్ ఏవైనా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే ఒకసారి అయితే తిని అయితే ఇంకెలా ఉందో చూద్దాము. చాలా బాగుందన్నమాట, టేస్ట్ అయితే సూపర్గా కుదురుకుంది. అసలు చక్కెర అంతా కూడా బాగా సరిపోయింది. మంచిగా అయితే ఏం తక్కువ ఐటమ్స్తోనే చేయడం అనమాట. ఇవైతే ఏం లేదు, సగ్గుబియ్యం, చక్కెర, ఏమంటారు వాటర్ అనమాట. ఇంక ఇవే దీనిలతోనే చేయడం అనమాట. ఇంక ఫుడ్ కలర్ కలపడం ఇవే అనమాట. చాలా ఈజీగా అయితే అయిపోయింది. 10 నిమిషాలలో అయితే అయిపోతుంది అనమాట ఈ స్వీట్స్ అయితే. ఇంకా ఈ స్వీట్స్ మీకు నచ్చినట్టయితే నేను 3 స్వీట్స్ చేశాను కదా, ఏ స్వీట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి. ఇంక ఇప్పుడు చూడండి ఈ 3 అండి నేను ఈరోజు అయితే ప్రిపేర్ చేసి